అందరికీ నమస్కారం అండి. నేను మీ బారిస్టర్ పార్వతీశానండి. 10వ తరగతి ఉపవాచకం చదివిన ప్రతి ఒక్కరికి నేనెవరో బాగా గుర్తుండే ఉంటా. ఒరే పిల్లోడా, నా కథ విన్నావంట్రా? వినలేదా? సరే అయితే నా కథ నేనే చెప్పేస్తా, విను మరి. ఏమండే, మీ అందరి కోరిక మేరకు నా కథ రెండో భాగాన్ని కూడా వివరిస్తున్నా. ఇంకెందుకు ఆలస్యం, వినేయండి మరి. ఎలాగైతేనేమి ఇంగ్లాండ్లో అడుగు పెట్టాను కాదు, అంతా గుర్తుపెట్టుకొని మొదటిగా కుడికాలే పెట్టాను. మరి నేనింత శ్రద్ధగా ఇంత శ్రేష్టోయుతంగా కుడికాలే పెట్టినా లండన్ మటుకు విషయం ఏమీ గమనించినట్టు నాకు అనిపించలేదు. రుసరుసలాడుతూ మొహం మార్చుకున్నట్టు ఆరిపోయిన హారతి పల్లెం పట్టుకొని నిలబడినట్టు అనిపించింది. ఇంతకు అదృష్టం బాగుంటే ఏ కాలు పెట్టినా ఇబ్బంది లేదు, బాగుండకపోతే ఏ కాలు పెట్టినా ఒకటే. ఇక్కడ దిగ్గానే నాలో ఉత్సాహం సగం చచ్చిందని చెప్పను గాని చల్లారిందని మాత్రం చెప్పక తప్పదు. కారణం ఏంటంటే నేను చెప్పలేను. లండన్లో అడుగు పెట్టేటప్పటికి పారామీటర్ మరీ దిగిపోయినట్టు అనిపించింది. నెమ్మదిగా సామాన్ దించుకొని ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాను. ఏం చేయడానికి తోచలేదు. ఎటు వెళ్లాలో మొదలే తెలియదు కదా. అంతా అయోమయంగా ఉంది. ఇదే మొగల్తూరు అయితేనా నేను స్కూల్ నుండి ఇంటికి రాగానే ఏదో నేను దూర తీరం నుండి వచ్చినట్టు మా ఇంట్లో వాళ్ళు, తోటి పిల్లలు, చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకొచ్చి నా చుట్టూ మూగి ఎంతోసేపు నాతో కులాసాగా ఆడుకునేవాళ్ళు. ఇక మా అమ్మ సంగతి చెప్పనే అక్కర్లేదు. వచ్చావరా నాయనా, ముందు కాళ్ళు చేతులు కడుక్కురా, కళ్ళు దించుకుపోయాయి, బొగ్గులు పీక్కుపోయి ఇలా ఉన్నావరా నాయనా అని నన్ను లేపి కాళ్ళు కడుక్కున్న తర్వాత ఏదో కొంత పలహారం పెట్టేది. ఒక్కొక్కప్పుడు నాకు దిష్టి కూడా తీస్తూ ఉండేది. నాకెంతో సిగ్గుగా ఉండేది. ఏంటమ్మా నువ్వు నీ చేదస్తవును, ఇంకా ఎన్నాలేంటి ఈ దిష్టి అదీను, నేనింకా చిన్న కూజమ్మని అనుకుంటున్నావా ఏంటి అనేవాడిని. కొంచెం కోపం అభినయిస్తూ ఇదంతా జ్ఞాపకం వచ్చి ఒక్క మాటు దుఃఖం వచ్చింది. కళ్ళు ఒత్తుకుంటూ చలికి గజగజలాడుతూ పక్క చుట్టలో శాల్వా తీసుకొని కప్పుకుందామని అనుకుంటూ ఉండగా పాతాళంలో నుండి ఎవరో తంతే పైకి ఉబిగినట్టు, కుక్ కంపెనీ ఆసామి పాతాళంలో నుండి వచ్చినట్టు తోచిన నా పాలిటికి దివి నుండి బూకు వచ్చిన దేవతలా తోచినాడు. నన్నొక్కసారి ఎగాదిగా చూసి, హా గుడ్ ఈవినింగ్, వాట్ ఈజ్ యువర్ నేమ్? లెట్ మీ సీ, యు ఆర్ ద గ్రేట్ మిస్టర్ పార్వతీశం, ఆర్ంట్ యూ? ఫైన్, వీఆర్ హియరింగ్ లాట్ అబౌట్ యూ, గుడ్ ఫైన్ డే. అన్నట్టు మీరే కదూ ఆ మహానుభావులు పార్వతీశం గారు? తమ సంగతి అబ్బో బోలుడంత విన్నాము. బాగుంది అంటూ చిరునవ్వుతో నన్ను పలకరించేటప్పటికీ నా ప్రాణం లేచొచ్చినట్టయింది. కాని నన్ను గ్రేట్ పార్వతీశం అన్నాడు. నా గురించి చాలా విన్నానన్నాడు. చాలా చిత్రంగా ఉందే. నేను గొప్పవాడినని వాడెలా కనిపెట్టగలిగాడు? నన్ను గురించి ఇంకా లండన్లో అడుగుపెట్టి ఇంకా అరగంటైనా కాకుండా ఎలా విన్నాడు? చాలా చిత్రంగా ఉందే అని చాలా ఆశ్చర్యపోతూ వాడికంటే మనమేమీ తీసిపోకూడదు అని అనుకుంటూ, ఎస్ సార్, ఐ పార్వతీశం, హవ్ యూ నో మీ కుక్ గారు అన్నాను ఇంగ్లీష్లో. నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు సుమా, అట్టే పిచ్చి వేషాలు వేస్తే నా దగ్గర సాగవని చెప్పడానికి. గుడ్ లాట్ క్లవర్ ఆరింట్ యూ, కమ్ హరి అంటూ నా చేయి పట్టుకుని లాక్కుపోవడం మొదలెట్టాడు. ఎస్ కమింగ్, మై సామాన్ సార్ అంటుంటే వినిపించుకోడు. ఈ చెమిటి మాలోకం ఏంటి బాబు అనుకుని ఒక్క ఊపుతో నా చెయ్యి విదిలించి, మై సామాన్ దేర్, ఐ గో గెట్ మై సామాన్, కమ్ అన్నాను. వెనక్కి తిరిగి నా సామాన్ కేసి చూపిస్తూ, ఏంటయ్యా ఈ హడావిడి, నా సామాను ఉండవయ్యా, నా సామాను తీసుకుని వస్తాను. ఓహో, యూ అండ్ యూ బ్లడీ సామాన్, వాట్ అబౌట్ యూ? ఏమిటయ్యా నువ్వు నీ వెధవ సామాను, అసలు సామాన్ అంటే ఏంటి అన్నాడు వాడు. మై బాక్స్ 6 అండ్ బెడ్ సార్ అన్నాను వాటికేసి చూపెడుతూ. ఓ డాట్ అని ఒక పెద్ద నవ్వు నవ్వి సామాన్ సామాన్ అని 4 సార్లు అనుకుని, పర్వాలేదు నీ సామాను ఎక్కడికి పోదు, వాటిని తీసుకురమ్మని ఓ మనిషితో చెప్పాను, వాడు వాటిని తీసుకొస్తాడు, మనం తొందరగా వెళ్ళి ఆ రైలు ఎక్కాలి అన్నాడు అక్కడున్న రైలు కేసి చూపెడుతూ. స్టీమర్ మీద నుంచి దిగిన జనమంతా హడావిడిగా ఆ రైలు కేసి వెళ్ళి ఎక్కుతూ ఉన్నారు. మనం ఇంగ్లాండ్ వచ్చాం కదా, మళ్ళీ ఈ రైలు ఎందుకు ఎక్కడం, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అన్నాను.
ఇది ఇంగ్లాండే, నిజమే. అయితే ఇది ఇంగ్లాండ్కి మొదలన్నమాట. లండను ఇక్కడికి ఇంకా కొన్ని మైళ్ళు దూరం ఉంది. ఇందులో 3 గంటలు ప్రయాణం చేస్తే సుమారు 8ంటికి అక్కడికి చేరుకుంటాం. నిన్నక్కడికి చేరిస్తే మా బాధ్యత సగం వదిలిపోతుంది. తర్వాత నీ దారి నువ్వు చూసుకోవాల్సిందే అన్నాడు తొందరగా నడుస్తూ. అంతసేపు నా చెయ్యి వదలలేదు పాపం. ఈ సంభాషణంతా ఆంగ్లంలోనే జరిగింది సుమా అండి. వాడికి తెలుగు ఎలా వచ్చింది అని అనుకునేరు. చస్తే వాడికి తెలుగు రాదు. ఎన్ని వేల ఏళ్ళు తపస్సు చేసినా వాడి చేత ఒక్క తెలుగు మొక్క పలికించలేము. తెలుగుదేశంలో పుట్టిన నాకే ఇంకా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడలేని పలకలేని మాటలు ఉన్నాయంటే వాడికి తెలుగు ఎలా వస్తుంది చెప్పండి? అదేమైనా చచ్చు ఇంగ్లీషా? ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు ఏడాదిలోనో 2 ఏడాదిలోనో నేర్చుకోవడానికి. నేను రైలు దగ్గరకు వచ్చి ఓ పెట్టెలో ఎక్కబోయేసరికి ఎవడు తెచ్చాడో ఎప్పుడు తెచ్చాడో తెలియదు గాని నా పెట్టె పరుపు అందులో ఉన్నాయి. ఇదిగో బాబు మీ మీ అదేమిటో అన్నావు. వాడిని చూసి నేను నవ్వాను. ఎటొచ్చి వాడొకందుకు నవ్వితే నేను మరొకందుకు నవ్వాను. అప్పటికి 5-5:30 గంటలు అయినా అప్పటికి బాగా చీకటి పడిపోయింది. అది పొగమంచో తెలియకుండా 10 అడుగుల దూరంలో ఉండే మనిషి కూడా కనబడకుండా దట్టమైన తెరగా ఒత్తుగా మమ్మల్ని కమ్మేసింది. విపరీతమైన చలిగా ఉంది. ఇంత గాఢాంధకారంలోనూ రైలు తిన్నగా వెళ్తుందా అని సందేహం కలిగింది నాకు. సందేహం కలగడం తడుగా ఈ కటిక చీకట్లో వెళ్తుందా రైలు తిన్నగా అన్నాను. యథాలోపంగా నా మనసులోటి మాటలు అతనితోటి చెప్పినట్టు కాకుండా ఏదో అన్నానంటే అన్నాను. అతను నా కేసి ఒక మారు చూసి, ఏం భయం లేదు, మనకు భయం లేదు, దానికి భయం లేదు. ఒక జోడా మనుషులు లాంతర్లు పట్టుకొని రైలు పట్టాలు తప్పిపోకుండా దాని ఎదురుగా నడుస్తారు అన్నాడు చాలా గంభీరంగా. అయినా వాడు నన్నేదో వేలాకోలం చేస్తున్నాడు అనుకున్నాను. నేను నాకు కలిగిన సందేహం పైకి అనడం నా పొరపాటే అనుకున్నాను. అప్పుడు నిడదవోలు నుండి మద్రాసు నేను ఎక్కిన రైలు రాత్రి ప్రయాణించిన సంగతి, మద్రాసు నుండి రాత్రి ప్రయాణం చేసిన సంగతి జ్ఞాపకం వచ్చింది. నా తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాను. అయితే మటుకు వాడు నా కేసు చూసి నవ్వుతాడా అని కొంచెం కోపం వచ్చిన మాట వాస్తవమే. అయినా నాలో నేను సముదాయించుకుని 1-2 సార్లు వాడేదో చెప్పబోతే నేను విన్నట్టు సమాధానం చెప్పకుండా ఊరుకున్నాను. లండన్ చేరే మటుకు నా మౌనం నేను వేడలేదు. ఏ మంత్రం లేకుండా మేము లండన్ క్షేమంగా చేరాం దైవానుగ్రహం వల్ల. లండన్ స్టేషన్లోకి రైలు రాగానే ఏదో స్టేషన్లోకి కాకుండా ఏదో ఇంట్లోకి వెళ్తున్నట్టు అనిపించింది. ఎందుచేతనో తెలీదు. నాతో ప్రయాణిస్తూ ఉన్న ఆసాముని అడగదామంటే మళ్ళీ అతను ఏం వేలాకోలం చేస్తాడో అని సంకోచించి ఊరుకున్నాను. రైలు ఆగడంతోటే రైల్లోని జనాలంతా కన్నాల్లోని ఎలుకల్లాగా బిలబిలమంటూ హడావిడిగా బయటికి వెళ్లడం మొదలెట్టారు. నేను నా తోటి ఆసామి దిగడానికి లేచాం. నేనొక్క మారు నా సామాను కేసి చూశాను. అది అతను గమనించి, దాని సంగతి నేను చూస్తాను సార్, ముందు మీరు దిగండి అన్నాడు. మేమిద్దరం దిగడంతోటే అతని సంఖ్యకు ఒక మనిషి లోపలికి వెళ్లి సామాను బయటికి తీసుకొచ్చాడు. అతన్ని చూస్తే మామూలు దొరలాగా ఉన్నాడు కాని కూలీ అనుకోలేదు. మన ఊళ్ళల్లో అయితే కూలీ ఇట్టే దొరికిపోతాడు. వాళ్ళని మనం ఏమండి అని అస్సలు పిలవలేం. అయినా ఎందుకు పిలవాలి? బయటికి రాగానే 4 వైపులా ఆశ్చర్యంగా చూశాను. నేను నా జీవితంలో మద్రాసు లాంటి స్టేషన్లు చాలా చూశాను కానీ ఇంత పెద్ద స్టేషన్ నాకెక్కడా కనబడలేదు. ఇది కొన్ని మైళ్ళు పొడవు ఉంటుందా అనిపించింది. అదనం 1 మైలన్నా వెడల్పు ఉండాలి అనుకున్నాను. ఎందాక రైలు స్టేషన్లోకి కాకుండా ఇంట్లోకి వెళుతుంది అని అనిపించడానికి కారణం ఇప్పుడు తెలిసింది. ఇంత వెడల్పు పొడవు ఉన్న స్టేషన్ అంతటికీ ఒక గాజు కప్పు ఉంది. గాజు కప్పు పై భాగాన కనబడింది. ఇంత గాజు కప్పు ఎలా దొరికిందా వీళ్ళకి అనుకున్నాను. అసలు గాజెందుకు వేశారు అనే సందేహం కూడా కలిగింది. ఒకవేళ ఏ కొబ్బరికాయో దాని మీద పడితేను, ఒకవేళ పక్కింటి కుర్రాళ్ళు ఆడుకుంటూ ఏ లక్క పెడితో దాని మీద వేస్తేను, లేదా ఓ పెంకు మొక్కలో దాని మీద విసిరితేను ఇంత పెద్ద స్టేషను ఏమవుతుంది అని అనిపించింది. అయినా దానికి సమాధానం ఏదో మనవే ఊహించి తెలుసుకోవాలి గాని ఇలాంటి మోటు మనుషుల్ని అడిగితే వాళ్ళు అతి తెలివిగా మాట్లాడాము అనుకొని నన్ను అవహేళన చేస్తారు. ఎందుకొచ్చింది బాధ? ఇంతకు స్టేషన్ కప్పు ఎలా పోతే నాకెందుకు అనుకుని అప్పటికి సమాధానం చెప్పుకున్నాను. ఇంతలో నా పక్కనున్న కుక్కు అనగా వంట మనిషి కాదు,
కుక్కు కంపెనీ మనిషి బయటికి వెళ్దాం రండని నా చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువెళ్ళాడు. 10 బార్లు నడవగానే ప్లాట్ఫామ్లో కొంత దానంతటదే పరిగెడుతూ ఉంది. దాని మీద కొందరు మనుషులు నిలబడి ఉన్నారు. దాని దారినది దాంతో పాటు కొంతమంది మనుషులు ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఇది లోపల నుండి ఎక్కడి నుండో వస్తూ ఉంది. దానికి అంతు ఉందో లేదో తెలీదు. నేను ఈ ఆలోచనలో ఉండగా నా పక్కనున్న అతను నా చెయ్యి పట్టుకుని తనతో పాటు దాని మీదకి లాగాడు. అతను మేకులా అలాగే నిలబడ్డాడు, కానీ నేను మటుకు వెనక్కి పడిపోయాను. అతను నా వీపు వెనక అతని చెయ్యి ఆసరా చేసి నన్ను పడిపోకుండా ఆఫ్ చేశాడు. మేము నిలబడ్డది కదిలే ప్లాట్ఫామ్. అది అలా ముందుకు సాగుతూనే ఉంది. అది నాకు చాలా విచిత్రంగా కనబడ్డది. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎదుట మేడమెట్టుల్లా కనబడ్డాయి. దాని మీద కూడా అది పరిగెడుతూనే ఉంది. జనం పడకుండా అలానే నిలబడి ఉన్నారు. వాళ్ళు పడకుండా ఎలా ఆగారా అని ఆలోచిస్తూ ఉంటే మేం వెళ్తున్న భాగం కూడా మొదటి మెట్టు ఎక్కడం, నేను వెనక్కి పడిపోవడం, మళ్ళీ ఆయన ఆసరాతో నిలబడడం, మేడమెట్లు ఎక్కినట్టు నన్ను కూడా ఎక్కమని తను ఎక్కుతూ చెప్పడం. తగుదనమ్మా అని నేనే ఆ విద్యను నేర్చుకుని క్షణంలో ఆ మెట్లు ఏ ప్రమాదం లేకుండా ఎక్కడం అన్నీ క్షణం పాటులో జరిగిపోయినాయి. మరికొంత దూరం సాదా ప్రదేశం నుంచి ఇలా నడుస్తూ ఉండగా నా స్నేహితుడు పక్కకు తప్పుకుంటూ నన్ను కూడా తనతో పాటు పక్కకు లాగేశాడు. మరో పక్క ప్లాట్ఫామ్ దారి దానిదదే సెలయర్లా వెళ్తూ ఉంది.